హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతి. ఈరోజు వీడియో అయితే డైట్ పౌడర్. ఇదైతే నిజంగా చెప్తున్నాను, జెన్యూన్ రివ్యూ. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. ఖచ్చితంగా ఇదైతే వర్క్ అవుతుంది. నేను మ్యారేజ్ ముందైతే మాత్రం చాలా వెయిట్ తక్కువ ఉండేదాన్ని. ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత అయితే వెయిట్ ఫుల్గా పెరిగిపోయాను. ప్రెగ్నెన్సీ తర్వాత ఫీడింగ్ ఇస్తున్నా కూడా తగ్గడం అయితే లేదు. ఇంక ఈ పౌడర్ అయితే ట్రై చేశాను యూట్యూబ్లో చూసి. ఇదైతే వర్క్ అవుతుంది కంపల్సరీగా. నచ్చితే మాత్రం మీరైతే ట్రై చేయండి. అండ్ నా వీడియో మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మనం రోస్ట్ అయితే చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే అది షాజీరా 100 గ్రామ్స్, ఇది వచ్చేసి వాము, ఇది ఒక 100 గ్రామ్స్ అనమాట. అన్నీ 100 గ్రామ్స్ తీసుకోవాలి. 3 ఐటమ్స్ అయితే. ఇంకొకటి అయితే నార్మల్ 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి జీలకర్ర కూడా ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. ఇది అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, నల్ల జీలకర్ర. ఇది ఒక 2-3 స్పూన్స్. ఇష్టమైతే మనం తినగలం అనుకుంటే మాత్రం ఎక్కువైతే తీసుకోవచ్చు. లేదు మేము తినలేము అంటే ఇది బాగా చేదు ఉంటుందన్నమాట అందులో వేస్తే. ఆ 3 ఇంగ్రీడియంట్స్ అంతేం ఉండదు, కానీ అదైతే మాత్రం చాలా చేదుకుంటుంది. అలవాటు అయిన వాళ్ళకైతే మాత్రం పెద్దగా ఏం అనిపించదు. 5-6 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకుంటారు. అలవాటు కాని వాళ్ళు మాత్రం 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. నేనైతే మాత్రం 3 తీసుకున్నాను. నాకైతే కొంచెం బెటర్గానే అనిపించింది. ఇదైతే సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఓకే కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. ప్లస్ నేను ఫీడింగ్ మదర్ని, అంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నాను. డెలివరీ అయితే నాకు ఇప్పుడు 4th మంత్స్. ఇంకా అందుకోసం అయితే మంచిగా డైజెషన్ అవుతుంది. బేబీకి కూడా వామ్ వల్ల కొంచెం పాలు ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంకా అందుకోసం అని అయితే నేనైతే కంపల్సరీగా ఈ పౌడర్ అయితే సెకండ్ టైం చేసుకుందాం నచ్చింది కాబట్టి సెకండ్ టైం చేస్తున్నాను. వెయిట్ కూడా కొంచెం లాస్ అయితే అయ్యాను. బెస్ట్ అనమాట ఇదైతే. ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. అందరూ తాగొచ్చు. ప్రెగ్నెంట్ వాళ్ళు మాత్రం తాగకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది కొంచెం వెయిట్ చేస్తుంది, జీలకర్ర ఉంది కాబట్టి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో వేడి అనేది చేయకూడదు కదా, ఇంకా అందుకోసం అది ఆ టైంలో తాక్కోకుండా డెలివరీ అయిన తర్వాత నుంచి అయితే ఇది కంపల్సరీగా తీసుకోవచ్చు. దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. వెయిట్ లాస్ అవ్వడానికి అయితే చాలామంది చాలా చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్లని, జిమ్కి వెళ్ళడం, చాలా స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా డైట్ కూడా చేయాల్సి వస్తుంది. నాకైతే డైట్ ఇదంతా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే అస్సలు అవ్వదన్నమాట. ఇంకా అందుకోసం అయితే యూట్యూబ్లో చూసి ఇదైతే నేను తయారు చేసుకొని తాగాలి అని ఫిక్స్ అయితే అయ్యాను. ఓకే ఇదైతే నాకైతే యూస్ఫుల్గానే ఉంది, యూజ్ కూడా అయింది. ఖచ్చితంగా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా జీలకర్ర అయితే మంచిగా రోస్ట్ అయితే చేసేసుకున్నాము. అది మంచిగా మనకు అర్థమైపోతుంది. ఆ ఫ్లేవర్, ఆ ఫ్రాగ్రెన్స్ అయితే మనకి మంచిగా అర్థమైపోతుంది. ఇంకా ఆ టైంలో అయితే తీసేసుకొని నెక్స్ట్ అయితే వాము వేసాను. వాము వేయించుకుంటున్నాం. ఈ వామ్ కూడా సేమ్ క్వాంటిటీ అనమాట, 100 గ్రామ్స్. జీలకర్ర 100, వాము 100, సోంపు 100. ఈ 3 కూడా 100 తీసుకోవాలి. అంటే మనం 100 అనే కాదు, మన మెజర్మెంట్ ఎంతైతే అంత. కాకపోతే 3 కూడా ఓకే. ఇంకా 250 అయితే 250, హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ, అలా 3 కూడా అలా ఉండేలా అయితే తీసుకోవాలి. నేనైతే 100 వరకు తీసుకున్నాను. 100 అయితే నాకు చాలు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, అందుకోసం అయితే నేను 100 వరకే తీసుకున్నాను. అంటే నేను ఒక్కదాన్నే తాగుతాను అనమాట. మీ ఇంట్లో ఇంకా 2-3 తాగాలి అనుకుంటే మాత్రం ఎక్కువ తీసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఆప్షనలే కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు, కోర్స్ నేను కూడా అలానే అనుకున్నాను. ఏ ఎక్సర్సైజ్ లేకుండా, డైట్ మెయింటైన్ చేయకోకుండా ఈ ఒక్క పౌడర్ తోటే వెయిట్ లాస్ అవుతారా, అది ఏముంది ఏదో యూట్యూబ్ కదా అంతా చెప్తారులే అనేది అనుకున్నాను. కానీ అస్సలు కాదు. కంపల్సరీగా జెన్యూన్ రివ్యూ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ఇది వచ్చేసి నల్ల జీలకర్ర, ఇది మెయిన్ అని చెప్పాయి కదా, ఖచ్చితంగా ఇదైతే వేయాలి. ఇంకా ఇదైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది మనం వేయగానే మనకి పాప్కార్న్ పేలినట్టుగా పేలుతూ ఉంటుంది.
కొంచెం ఇది మనకి అర్థం కూడా కాదు ఇది వేగిందా లేదా, ఎందుకంటే అది బ్లాక్ ఉంటుంది కదా, మరి అలా వేయగానే అవి కొంచెం పేలాల్లాగా అవి పేలుతూ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఇది సోంపు అయితే మనం మెయిన్లీ ఫ్రెష్గా ఉన్నదైతే తీసుకోవాలి. సోంపు మనం ఎంత ఫ్రెష్ తీసుకుంటే అంత మంచి స్మెల్ ఉంటుందన్నమాట. మనకి మెయిన్ ఈ పౌడర్లో అయితే మనం మంచిగా ఇబ్బంది పడుకోకుండా తాగాలి అనుకుంటే మాత్రం సోంపు అయితే ఫ్రెష్గా ఉండాలి. కొన్ని షాప్స్లో అయితే ఫ్రెష్గా ఉండదు, ఇంకా మార్ట్స్లో అయితే ఫ్రెష్గా దొరుకుతుంది మనకి. ఇంకా అప్పుడు ఎప్పుడు ఇస్తూ ఉంటారు కదా, మార్ట్స్లో ఉన్నంత ఫ్రెష్గా అయితే మనకి బయట మార్కెట్స్లో దొరకదు. ఇంకా అందుకోసం మనం ఎక్కువగా అయితే మార్ట్స్లో తీసుకోవడమే బెస్ట్. నేనైతే ఇది రిలయన్స్లో తీసుకున్నాను, మీరు మీ దగ్గరలో ఉన్న మార్ట్స్లో అయితే తీసుకోండి. ఇంకా ఇది కూడా 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది కూడా రోస్ట్ అయిపోయింది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి, రోస్ట్ అయితే అయిపోయాయి. ఇంక ఈ మూడింటిని అంటే జీలకర్ర, వాము, సోంపు, నల్ల జీలకర్ర ఇవైతే మంచిగా రోస్ట్ అయితే వేయించుకున్నాము, రోస్ట్ అయితే అయ్యాయి. మొత్తం కలిపేసుకుందాం, అన్నీ సపరేట్గా కాకుండా అన్నిటి మొత్తం కలిపేసిన తర్వాత మిక్సీకి వేసుకుంటే మాత్రం మంచిగా పౌడర్ బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే సపరేట్గా వాటిని పౌడర్ చేసేసి మొత్తం కలుపుతారు, అలాగంటే కానీ ఇలానే బాగుంటుంది. షార్ట్ అవుతుంది అది. ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే నేను మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మనకి ఎలా వీలైతే అలా అనమాట. నేనైతే ఒక 2 స్పూన్స్ నోట్లో వేసేసుకొని వాటర్ తాగేస్తాను. అలా కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం బరకగా అయితే పట్టుకోవాలి. లేదు మేము వాటర్లో కలుపుకొని తాగాలి అనుకుంటే మాత్రం స్మూతీ టెక్చర్ అంటే పౌడర్ లాగా ఉండేలా అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేనైతే రీజన్ చెప్తాను. అలా అంటే కూడా 2 స్పూన్స్ నోట్లో వేసేసుకొని వాటర్ తాగడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే 2 గ్లాసెస్ వాటర్ అంటే నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మెజర్మెంట్ బట్టి తీసుకోండి. 1 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. అయితే వామ్ వాటర్ అవ్వాలి, అంటే నార్మల్గా మనం తాగగలిగే అంత, జస్ట్ అలా మనం వేలుతో తాగగలిగే అంత వామ్ అయితే సరిపోతుంది. మీకు ఎలా కావాలి అంటే అలా అయితే తాగండి. నేను చేసే ప్రాసెస్ అయితే చెప్పాను. ఇంక ఇదైతే నేను ఈ స్మూతీ టెక్స్చర్ కొంచెం కలిపాను అనమాట. మా ఇంట్లో వేరే వాళ్ళు తాగాలి అని అంటే సర్లే అనేసి కొంచెం పౌడర్ లాగా అయితే పట్టాను. ఇంకా అందుకోసం ఇలా చూపిస్తున్నాను. నేనైతే ఇలా అయితే తాగను. ఇంకా వాటర్లో 1 స్పూన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని తాగేయడమే. ఇంకా ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీగా వెయిట్ లాస్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.